యాక్చువల్‌గా తిరుపతికి ప్యాకింగ్ అయితే చేసేసాము ఇలా. దీంట్లో డ్రై ఖర్జూర వస్తది కాబట్టి దీంట్లోనైతే నువ్వుల లడ్డు. ఇది కొండపైకి యాక్చువల్‌గా మేము అలిపిరి శ్రీవారి మెట్ల మించే నడుచుకుంటా వెళ్దామని డిసైడ్ అయిపోయాము. పోయినసారి అలిపిరి మెట్లు ఎక్కాం కాబట్టి ఈసారి శ్రీవారి మెట్లు. దానికోసము అక్కడ నుండి తినేదందుకు ఇది నువ్వుల లడ్డు. బట్ ఇవి అరిసెలు. అంటే ఇలా ఇలా కింద పడ్డా పోకుండా ఇలా వెళ్ళకుండా కింద పడకుండా ఇలా ప్యాక్ చేసాము. ఇలా ప్యాక్ చేసాము. ఇది కొండపైన తినేదందుకు. అంటే మేము ఒక 2 డేస్ 3 డేస్ ఉంటాం కదా, మళ్ళీ మేము శ్రీకాళహస్తికి వెళ్తాం. ఇది చాలా వెయిట్ ఉంది. అంటే ఇలా దాదాపు 1 కేజీ పెట్టాము. అందుకే వెయిట్ ఉన్నాయి. సేమ్ నువ్వుల లడ్డు, మళ్ళీ సేమ్ అరిసెలు. అంటే ఇందులో ఎక్కువ పెట్టాం, ఎక్కువ క్వాంటిటీస్ పెట్టాము. ఇవి కొండపైకి అంటే పైకి ఎక్కాక తినేదందుకు, అక్కడ ఉన్నన్ని డేస్ తినేదందుకు. ఇంకా స్నాక్స్ వచ్చేసి బిస్కెట్స్ తీసుకొస్తున్నాము. ఇంకా బయట ఫుడ్ నాకు నచ్చదు కాబట్టి ఇలా ప్యాక్ చేసేసాం. ఇలా చూసారా, ఇలా అయితే కింద కూడా పడదు. మీరు కూడా వెళ్ళేటప్పుడు ఇలా ప్యాక్ చేసేసుకోండి. యాక్చువల్గా ఇది ఒక బ్యాగ్, ఇది వచ్చేసి నాది, ఇది వచ్చేసి మమ్మీది, ఇంకా మా చెల్లి రూమ్లో ఉంది. ఇవి ప్యాక్ చేయాలి. యాక్చువల్గా బ్లౌజ్ అప్పుడు చూసాను కదా, ఇది వచ్చేసి లూజ్ ఉంది, పక్కకి ఇంకా కుట్లు వేపించేసేయాలి ఆంటీతో చెప్పేసి. ఇలా ఇలా ఇవైతే ఇవి. రేపు చిన్న షాపింగ్ ఉంది, షాపింగ్ చేసేసి ఇప్పుడైతే డోర్ క్లోజ్డ్. కొంచెం అసలు టైం వచ్చేసి 3 అవుతుంది. ఒక 1 అవర్ యాక్చువల్గా రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత దెబ్బ తాకింది, పని ఉంది. బాయ్ బాయ్. రేపు తిరుపతి వెళ్ళాక కొండ ఎక్కాక అప్పుడు వీడియోస్ పెడతా. ఐఎమ్ తెలంగాణ పిల్ల. బాయ్ బాయ్.